నమస్కారం, NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణపై పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ. అనంతరం విద్యార్థులతో కలిసి పోలీసుల డ్రగ్స్ నియంత్రణపై ప్రతిజ్ఞ. పాల్గొన్న రూరల్ సిఐ అఫ్జలుద్దీన్, ఎస్ఐలు మహేందర్, రమేష్, పోలీస్ సిబ్బంది. ఈరోజు ఈ యొక్క మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ అనేది చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వినియోగం మరియు నియంత్రణ గురించి ఈ యొక్క వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ యొక్క కార్యక్రమం అనేది రామగుండం ప్రొఫెసర్ గారు అయినటువంటి అంబేద్కర్ ఐపీఎస్ మరియు డీసీపీ మంచిర్యాల డీసీపీ ఎస్ఐటి భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా శ్రీ రవికుమార్ ఏసీపీ బెల్లంపల్లి గారి యొక్క ఆధ్వర్యంలో బెల్లంపల్లి డివిజన్ పోలీసులు ఈ యొక్క బెల్లంపల్లి టౌన్లో ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతోటి ఈ యొక్క మత్తు పదార్థాలు మరియు వాటి యొక్క నియంత్రణ గురించి ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా యువకులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి గురించి, మరియు డ్రగ్స్ వినియోగిస్తే వారి యొక్క జీవితాలు ఏ విధంగా మారిపోతాయి, మరియు డ్రగ్స్ వినియోగించకుండా ఉంటే వారి యొక్క జీవితాలు ఏ విధంగా సుఖమయం అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో వారు ఎంచుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉన్నదో అది చేరుకునే విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బెల్లంపల్లి రూరల్ సిఐ మరియు నాతో పాటు ఎస్ఐ తాళ్ళగుజాల మరియు ఎస్ఐ బెల్లంపల్లి 2 టౌన్ మహేందర్, అదేవిధంగా ఏఎస్ఐ ఇంకా